అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ సరభయ్య వైరాగ్యం. సరభయ్య అనే గృహస్థు సంసారం మీద విరక్తితో వృద్ధురాలైన తన తల్లిని భార్యాబిడ్డలని వదిలి దేశాటనం చేస్తూ మంగళాపురం అనే ఊరికి చేరుకున్నాడు. ఆ ఊరిలో పచ్చని తోటలు, గలగలా పారే సెలయేరు, చుట్టూ ఉన్న చిన్న పెద్ద కొండలు అతని మనస్సును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊరి బయట సెలయేటి ఒడ్డున కొత్తగా వెలిసిన విద్యానంద ఆశ్రమం గురించి విని సరభయ్య అక్కడికి వెళ్ళి స్వాముల వారి దర్శనం చేసుకున్నాడు. చెప్పు నాయనా, నీకేం కావాలి అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు విద్యానంద స్వామి. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అన్నాడు సరభయ్య చేతులు కట్టుకుని. స్వామి శరభయ్య కేసి పరీక్షగా చూసి, విద్య నేర్చుకోవాలని నా దగ్గరకొచ్చే బ్రహ్మచారులను మాత్రమే శిష్యులుగా చేర్చుకుంటాను, కానీ నువ్వు అలా కనిపించటం లేదు కదా అన్నాడు. అందుకు సరభయ్య, స్వామి, సర్వజ్ఞుడైన మీ దగ్గర నిజం దాచగలనా? మీరు ఊహించినట్టు నేను బ్రహ్మచారిని కాదు. నాకు భార్య, 3 పిల్లలు, ముసలి తల్లి ఉన్నారు. నా భార్య పరమ గయ్యాళి. ఆమెకు నా తల్లికి ఒక్క క్షణం కూడా పడదు. అత్తాకోడళ్ళ తగువుల మధ్య నేను నలిగిపోతున్నాను. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైంది నా పరిస్థితి. ఆ ఇంట్లో నాకు మనశ్శాంతి కరువయ్యింది. అందువల్లనే సంసారాన్ని వదిలి సుఖశాంతులు వెతుక్కుంటూ మీ దగ్గరికి చేరుకున్నాను. కరుణించి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. సంసారులకు తన ఆశ్రమంలో స్థానం లేదన్నాడు విద్యానంద స్వామి. అయినా శరభయ్య వినకుండా స్వామిని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడుకున్నాడు. చివరకు స్వామి, సరే, ప్రస్తుతానికి ఇక్కడ ఉండటానికి అనుమతిస్తున్నాను. తర్వాత నిదానంగా ఆలోచించి నా నిర్ణయం ఏమిటో చెబుతాను అన్నాడు. 1 వారం గడిచేసరికి ఆశ్రమం జీవితం విసుగనిపించింది శరభయ్యకి. ఆశ్రమపు కఠిన నియమాలు పాటించటం, వాళ్ళు పెట్టే సాత్వికాహారాన్ని తినటం శరభయ్యకి కష్టమనిపించింది. తను ఈ మధ్యకాలంలో గడిపిన దేశదిమ్మరి జీవితమే చాలా సుఖంగా అనిపించింది వాడికి. ఒకనాటి రాత్రి వసారాలో పడుకొని నిద్రపోతున్న శరభయ్యని తట్టి లేపాడు స్వామి. శరభయ్య గాబరా పడిపోతూ, ఏం స్వామి, ఏం జరిగింది అని అడిగాడు. మరేం లేదు శరభయ్య, ఎందుకనో ఇంతకు కొద్దిసేపు ముందు జపం చెయ్యాలనిపించింది. అయితే ఎంత వెతికినా జపమాల కనిపించనే లేదు. ఇద్దరం కలిసి వెతుకుదాం పదా అంటూ స్వామి శరభయ్యని ఆశ్రమం బయటికి తీసుకువచ్చాడు. స్వామి, రాత్రి పడుకోబోయే ముందు జపమాల ఎక్కడ పెట్టారో గుర్తుందా అని అడిగాడు శరభయ్య. గదిలో ఒక మూలగా ఉన్న మొక్కాలిపీట మీద పెట్టినట్లుగా గుర్తు శరభయ్య, కానీ లోపల అంతా చీకటిగా ఉంది కదా, అక్కడ ఆవరణలో బాగా వెలుతురుగా ఉంది అన్నాడు స్వామి. ఇది విని శరభయ్య వచ్చే నవ్వును ఆపుకుంటూ, అదేమిటి స్వామి, ఎక్కడ పారేసుకున్న వస్తువు అక్కడే వెతుక్కోవాలి కానీ ఇక్కడ గది బయట వెతికితే దొరుకుతుందా అన్నాడు. ఈ జవాబుకు విద్యానంద స్వామి చిన్నగా చిరునవ్వు నవ్వి, బాగా చెప్పావు శరభయ్య, కానీ నువ్వు చేసిన పనేమిటి? సంసారంలో పోగొట్టుకున్న సుఖశాంతులు ఇంకెక్కడో దొరుకుతాయని ఊరూరు తిరుగుతూ ఇంత దూరం వచ్చావు కదా, అటువంటప్పుడు గది లోపల పోయిన జపమాల గది బయట వెతికితే కనిపించదా అన్నాడు. వెంటనే ఆయన మాటల్లోని అంతరార్థం బోధపడింది శరభయ్యకి. శరభయ్య వెంటనే భక్తితో స్వామి కాళ్లను తాకి, నా కళ్ళు తెరిపించారు స్వామి, నేనిప్పుడే మా ఊరుకు బయలుదేరతాను.
నా సంసారాన్ని చక్కదిద్దుకొని ఉన్నంతలో సంతోషంగా కాలం గడుపుతాను అన్నాడు. విద్యానంద స్వామి నవ్వుతూ శరభయ్యను చెయ్యెత్తి దీవించి, అంత తొందరెందుకు? ఈ రాత్రికి హాయిగా నిద్రపోయి తెల్లవారాక భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్ళు అన్నాడు. జరిగిందేమిటంటే, శరభయ్య భార్య ఒక దూరపు చుట్టం ద్వారా తన భర్త విద్యానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాడని విని అతన్ని వెతుక్కుంటూ ఆ రోజు రాత్రే ఆశ్రమానికి వచ్చింది. ఆమె విద్యానంద స్వామి కాళ్ల మీద పడి ఇక నుంచి ఏ రచ్చలు లేకుండా అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటామని, ఎలాగైనా తన భర్త మనస్సును మార్చి ఇంటికి వచ్చేలా చెయ్యమని వేడుకుంది. తెల్లవారగానే స్వామివారి దగ్గర సెలవు తీసుకుని సంతోషంగా సొంత ఊరికి బయలుదేరారు భార్యాభర్తలిద్దరూ. కథ సుఖాంతం. ఇప్పుడు మనం ఉద్దాలకుడు కథ చెప్పుకుందాం. వేదమంత్రాలను శిష్యులకి చక్కగా వివరించి బోధించిన మన గురువులలో ఉద్దాలకుడు ఎంతో ముఖ్యుడు. అరుణుడి కుమారుడు కావటం వల్ల ఆయనకు అరుణి అనే పేరు కూడా ఉంది. అరుణి చిన్నతనం నుంచే విద్య పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉండేవాడు. గురువుల పట్ల భయభక్తులను కూడా కలిగి ఉన్నాడు. ఆయన విద్యను నేర్చుకోవటానికి ద్యౌముడికి శిష్యుడిగా ఆయన ఆశ్రమంలో చేరాడు. ఆశ్రమం సమీపంలోనే ఒక చెరువు, కొంత పొలము కూడా ఉండేది. అరుణి దౌముడి వద్ద విద్యాభ్యాసం చేసే శిష్యుడిలో ఉత్తమ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. భక్తితో గురువుకు సేవలు చేస్తూ ఏకాగ్రతతో వేదాంగాలను నేర్చుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి కుండపోతగా వర్షం ప్రారంభమైంది. ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్న చెరువు కింద ఆశ్రమానికి చెందిన పొలం కూడా ఉంది. పొలంలో పంట పచ్చగా కళకళలాడుతూ ఉంది. వర్షం ఎక్కువైతే చెరువు గట్టు తెగి పంట మునిగిపోతుందేమోనని గురువు భయపడిపోతూ ఏమీ చేయటానికి తోచక దిగులు పడుతూ ఉన్నాడు. అప్పుడు అరుణి, గురుదేవా, కరుణించి నన్ను అక్కడికి వెళ్ళటానికి అనుమతించండి, నేను వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దుతాను అని వేడుకున్నాడు. అప్పుడు వర్షం కొంచెం తగ్గినట్టుగా కనిపించడంతో గురువు అరుణిని వెళ్ళి రమ్మన్నాడు. అరుణి పొలం దగ్గరికి వెళ్ళాడు. పొలం దగ్గర ఉన్న చెరువు గట్టుకి చిన్న గండిపడి ఉండటం చూశాడు. దాని గుండా కొద్దిగా నీళ్లు బయటికి వచ్చేస్తున్నాయి. కొంతసేపు చుట్టుపక్కలంతా తిరిగి చూసి దగ్గర ఉన్న మట్టిని తీసి ఆ గండికి అడ్డుగా వేసి నీటిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతడు వేస్తున్న మట్టిలో గండి పూడ్చుకుపోవటం లేదు సరికదా. వేసిన మట్టు వేసినట్టుగా నీళ్లతోటి కొట్టుకుపోతూ ఉండటంతో క్రమక్రమంగా నీటి ప్రవాహం ఎక్కువవుతూ ఉంది. పరిస్థితి విషమించిపోతుందని అనుకున్న అరుణి వెంటనే ఆ గండికి అడ్డంగా పడుకున్నాడు. నీళ్లు బయటకు రావడం ఆగిపోయింది. కానీ భరించలేని చలికి తోడు వర్షం కూడా మళ్ళీ ప్రారంభమైంది. అరుణి మాత్రం పడుకున్న చోటు నుంచి అటూ ఇటూ కదల్లేదు. కొంతసేపటికి ఆ గాలివానలో చలికి స్పృహ తప్పిపోయాడు. అరుణి కొంతసేపటికి తిరిగి రాకపోవటంతో ఆశ్రమంలోని గురువు దౌమ్యుడు ఆందోళనతో ఉన్నారు. ఏమైందో అన్న ఆతృత కొద్దీ కొందరు శిష్యులను వెంటబెట్టుకుని ఆయన పొలానికి బయలుదేరాడు. వాళ్ళు తెల్లవారుతూ ఉండగా చెరువు గట్టుకు దగ్గరికి వచ్చారు. అక్కడ గండికి అడ్డంగా పడి ఉన్న అరుణిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. శిష్యులు పక్కనే ఉన్న మట్టిని తెచ్చి అడ్డంగా వేస్తూ ఉన్నప్పుడే గురువు అరుణిని పైకెత్తాడు. అతన్ని ఆశ్రమానికి మోసుకుని వచ్చి అగ్నిగుండం ముందు ఉంచారు. కొంతసేపటికి అరుణికి స్పృహ వచ్చింది. గురువు అతనికేసి అభిమానంగా చూస్తూ, అరుణి, ఈ రోజుతో నీ విద్యాభ్యాసం సంపూర్ణంగా పూర్తయిందని నిరూపించావు నాయనా అన్నాడు. అరుణి వేదాంగాలు నేర్చిన పండితుడైనప్పటికీ అవసరమైనప్పుడు శారీరక శ్రమ చేయటానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. 10 మంది మేలు కోరి తన ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధమయ్యాడు. పైగా
తాను అలా చేయటం చాలా గొప్ప విషయమని కొంచెం కూడా గర్వం లేదు. అది తన బాధ్యతగా భావించి వినయంగా ఉన్నాడు. అందుకే గురువు అతన్ని చాలా మెచ్చుకున్నాడు. అరుణి ముందు ముందు ఉద్దాలకుడు అనే పేరుతో తన శిష్యులకు విద్యాభ్యాసం నేర్పుతూ ఉత్తమ గురువుగా మంచి కీర్తిని తెచ్చుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ.